హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఇప్పుడు ప్రపంచంలో ఏ వార్తా సంస్థ చూసినా వారి ముఖ్యాంశాలలో భాగమైన ఏకైక వార్త పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం. కొన్ని రోజుల క్రితం పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాద సంస్థ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5,000 రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసి కొన్ని వందల మంది ఇజ్రాయెలీ పౌరుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. అంతేకాదు, దాదాపు 200 మంది తీవ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి యూదులపై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు చంపడమే కాకుండా ఇంచుమించు 100 మంది పైన ఇజ్రాయెలీ పౌరులను బందీలుగా పట్టుకుని గాజా స్ట్రిప్ లోకి తీసుకువెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో అప్పుడప్పుడు చిన్న చిన్న దాడులు చేసే హమాస్ ఉగ్రవాద సంస్థకు ఇంత పెద్ద ఎత్తున దాడి చేసే శక్తి, ధైర్యం ఎలా వచ్చిందనే సందేహం చాలా మందికి కలిగింది. అందుకు సమాధానంగా చాలా మాటలే వినిపిస్తున్నా అందులో అందరినీ ఆకర్షిస్తున్న ఒకే ఒక్క పేరు రష్యా. ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాద సంస్థ చేసిన దాడి వెనుక రష్యా హస్తం ఉందనే వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ముఖ్యమైన సమాచారం. ఈ మాటలు వినగానే ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి ఒక తీవ్రవాద సంస్థకు రష్యా ఎందుకు సహకరిస్తోంది, దానివల్ల రష్యాకు వచ్చే లాభమేమిటి, హమాస్ చేసిన దాడికి మద్దతుగా ఇంకా ఏ ఏ దేశాలు నిలబడ్డాయి వంటి సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రపంచానికి పట్టిన వైరస్ లాంటిది ఈ తీవ్రవాదం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనిషి మెదడులో ఏనాడైతే నాగరికత అనే ఆలోచన పుట్టిందో అప్పటి నుంచి నేటి వరకు సమస్త మానవాళిని వేధిస్తున్న, శాసిస్తున్న 3 ప్రధాన అంశాలు మతం, ప్రాంతం, అధికారం. ఈ 3 అంశాలపైనే ప్రపంచ పోకడ సాగుతోంది, ఇకపై కూడా సాగనుంది. ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని, తద్వారా తాము బాగుపడాలనే అత్యాశ, అధికార దాహం ఎన్ని దారుణాలనైనా చేయిస్తుంది. పశ్చిమ దేశాలకు బాగా తలకెక్కిన ఈ అధికార భూతమే నేటి కాలంలో తీవ్రవాదం అనే రాక్షస జాతి జన్మకు కారణమైంది. ఒక వ్యక్తికి బలం పెరిగే కొద్దీ అతనికి అత్యాశ కూడా పెరుగుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు అమెరికా, రష్యాలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేస్తే దానిని అదనుగా తీసుకుని తనకి పోటీ అయిన రష్యాను నాశనం చేయడానికి అల్-ఖైదా అనే ఉగ్రభూతాన్ని సృష్టించడంలో సహాయపడింది అమెరికా. అలాగే నేడు రష్యా కూడా తన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం హమాస్ కి సహాయం చేసిందని నిపుణులు చెబుతున్న మాట. అయితే ఎక్కడో ఉన్న రష్యా అసలు తనకు సంబంధం లేని ఇజ్రాయెల్, పాలస్తీనా గొడవలలో ఎందుకు తలదూర్చింది అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న పోరు. ఎప్పటి నుంచో రష్యాను పూర్తిగా నాశనం చేసి ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం చేయాలని అమెరికా ఆశ. అందుకనుగుణంగా కదిలిన కొన్ని పావులలో ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ లో భాగమై అది విచ్ఛిన్నమైనప్పుడు ఒక దేశంగా మారిన యుక్రెయిన్, అమెరికా నాటో పంచన చేరడానికి జరిగిన ప్రయత్నం. అప్పటి వరకు అమెరికా ఎన్నో ఎత్తులు వేసినా రష్యా గుమ్మం ముందు స్పష్టంగా తన స్థావరాలను ఏర్పాటు చేసుకోలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఎన్నో ఏళ్ల తరువాత ఆ సువర్ణ అవకాశం యుక్రెయిన్ కారణంగా వచ్చింది. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ నుంచి వేరుబడి యుక్రెయిన్ ప్రత్యేక దేశంగా మారినప్పటికీ చాలా ఏళ్ల పాటు రష్యాతో మంచి సంబంధాలే ఉండేవి. అయితే కొన్నేళ్ల క్రితం అమెరికాకు బాగా దగ్గరవ్వాలనే కాంక్ష కలిగిన వ్యక్తి యుక్రెయిన్ ప్రధానిగా మారడం, అందుకు అమెరికా కూడా పరోక్షంగా సహాయం చేయడం జరిగింది. అతను అధికారంలోకి రాగానే చకచకా యుక్రెయిన్ ని నాటోలో కలుపుకోవాలని పనులు మొదలవ్వడంతో రష్యా తన రక్షణ కోసం యుక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం మొదలుపెట్టింది. అయితే సాధారణంగా రష్యా లాంటి బలమైన మిలిటరీ పవర్ ఉన్న దేశం యుక్రెయిన్ లాంటి దేశాన్ని ఆక్రమించుకోవడానికి పెద్ద సమయం పట్టేది కాదు. కానీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి బలమైన నాటో దేశాలు చాలా వరకు యుక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేయడం, రష్యాపై యుద్ధానికి యుక్రెయిన్ మిలిటరీకి కావలసిన అన్ని వనరులు సమకూర్చడం మొదలుపెట్టాయి. దాంతో ఆ యుద్ధం ఇన్ని రోజులుగా కొనసాగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే నాటో దేశాలలో ఇజ్రాయెల్ ఓ బలమైన దేశంగా ఉంది. యుద్ధ పరికరాలు, ఆయుధాలకు సంబంధించిన టెక్నాలజీలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్ చాలా ముందంజలో ఉందని చెప్పవచ్చు.
అయితే ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్పై ఎన్ని ఒత్తిడులు తెచ్చినా యుక్రెయిన్ యుద్ధంలో ఇజ్రాయెల్ సహాయం చాలా నామమాత్రంగానే నిలిచింది. అందుకు కారణం రష్యాతో వైరం పెంచుకోవడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే యుద్ధంలో యుక్రెయిన్ని ఎలాగైనా గెలిపించి రష్యాను దెబ్బతీయాలనే ఉద్దేశంలో ఉన్న అమెరికా గత కొన్ని నెలలుగా అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అందులో భాగంగా అమెరికా దగ్గరున్న అత్యంత శక్తివంతమైన F-16 యుద్ధ విమానాలను కూడా ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. సరిగ్గా ఇక్కడే ఇజ్రాయెల్ ని ఇరుకున పెట్టడానికి రష్యా వ్యూహాలు పనడం మొదలుపెట్టిందని నిపుణులు చెబుతున్న మాట. అదెలా అంటే ఇప్పటి వరకు యుక్రెయిన్ Su-27 యుద్ధ విమానాలతో మాత్రమే రష్యాపై యుద్ధం చేస్తూ వచ్చింది. అయితే రష్యా దగ్గరున్న Su-30ల ముందు Su-27 పప్పులు ఉడకడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం రష్యా దగ్గరున్న యుద్ధ విమానాలలో Su-30లదే ప్రధాన పాత్ర. ఇక ఈ ప్రపంచంలో Su-30లను పెద్ద ఎత్తున వాడుతున్న మరో దేశం మన భారత్. మన దగ్గరున్న Su-30 MKI యుద్ధ విమానాలు రష్యా దగ్గరున్న Su-30ల కంటే చాలా శక్తివంతమైనవి. అందుకు కారణం వాటిలో ఉన్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్యూట్. ఈ టెక్నాలజీని మనకి ఇచ్చింది ఇజ్రాయెల్. మన దగ్గరున్న Su-30 MKIలలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్యూట్ కారణంగా ఇవి అమెరికా దగ్గరున్న F-16 యుద్ధ విమానాల కంటే చాలా సమర్థవంతమైనవిగా ఉన్నాయి. ఇప్పుడు యుక్రెయిన్ కి మరికొద్ది రోజులలో F-16లు వస్తున్న తరుణంలో అమెరికా ఒత్తిడి కారణంగా ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ని F-16లలో ఇంటిగ్రేట్ చేస్తే అది రష్యాకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికే అమెరికా దగ్గర కొన్న F-16లలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ పెట్టి వాడుతుండటం వల్ల అవి అమెరికా దగ్గరున్న F-16ల కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అందువల్ల అమెరికా ఒత్తిడి చేస్తే యుక్రెయిన్ కి ఇచ్చే F-16లలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ పెట్టడంలో ఇజ్రాయెల్ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రష్యా ఇజ్రాయెల్ ద్వారా అలా జరగకుండా చేయాలంటే ముందు ఆ దేశాన్ని బిజీగా ఉంచాలని భావించింది. సరిగ్గా అప్పుడే ఇరాన్ రూపంలో ఆ అవకాశం రష్యాకి కలిసి వచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలకు ఇజ్రాయెల్ అంటే పడదనే విషయం మనలో చాలా మందికి తెలుసు. తమ ముస్లింలను వెళ్లగొట్టి ఇజ్రాయెల్ దేశాన్ని యూదులు ఏర్పాటు చేసుకున్నారని, అందువల్ల ఆ దేశాన్ని ఎలాగైనా నాశనం చేసి తిరిగి పాలస్తీనాని ఏర్పాటు చేయాలని ముస్లిం దేశాలు ఒకప్పుడు బలంగా భావించాయి. అందుకనుగుణంగా ఒకప్పుడు దాదాపు 5 ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్ పై యుద్ధం చేయడం, అప్పుడు వేరే ముస్లిం దేశాలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ చాలా ముస్లిం దేశాలు పాలస్తీనా ఏర్పాటుకు సపోర్ట్ గానే ఉన్నాయి. అయితే నేడు ప్రపంచంలో ఇజ్రాయెల్ బలమైన సైనిక శక్తి కలిగిన దేశంగా ఎదగడం, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్ కి తోడుండటంతో సౌదీ లాంటి సంపన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ తో దోస్తీ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ పరిణామం ఇరాన్, టర్కీ వంటి తక్కిన ముస్లిం దేశాలకు అంతగా రుచించలేదు. ఇజ్రాయెల్, సౌదీ వంటి దేశాల మధ్య మైత్రి బలపడితే రానున్న కాలంలో మరిన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ తో స్నేహం చేసే అవకాశం ఉంది. వీటన్నింటికీ బ్రేక్ పడి ఇజ్రాయెల్ తన గొడవలో తాను మునిగిపోయి ఉండాలంటే ఆ దేశపు దృష్టి మళ్లించాలి. అందుకు ఇరాన్ వంటి దేశాలు సంధించిన అస్త్రమే హమాస్. అందుకోసం పాలస్తీనాకి చెందిన 25 లోపు యువకులను కొన్ని వందల సంఖ్యలో సెలెక్ట్ చేసి వారికి అత్యంత కఠినమైన కమాండో ట్రైనింగ్ ఇచ్చినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఇరాన్ రష్యాని కోరగా రష్యా మిలిటరీలో ఉన్న స్పెట్స్నాజ్ అనే ప్రత్యేక దళంతో హమాస్ తీవ్రవాదులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. స్పెట్స్నాజ్ అనేది రష్యా సైన్యంలో ఉన్న ఒక ప్రత్యేక దళం. శత్రు భూభాగంలో జరిగే అత్యంత కఠినమైన మిలిటరీ ఆపరేషన్స్ కి రష్యా మిలిటరీ ఈ దళాన్నే పంపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్ ఎంపిక చేసిన హమాస్ తీవ్రవాదులకు సముద్ర మార్గం గుండా శత్రు భూభాగంలోకి ఎలా చొరబడాలి, అవసరమైతే సముద్రంలో 2-3 కిలోమీటర్లైనా ఎలా ఈత కొట్టాలి వంటి విషయాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక హమాస్ మొన్న మధ్య రిలీజ్ చేసిన ఒక వీడియోలో మోటార్ పారాగ్లైడింగ్ చేస్తూ అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ఎలా చొరబడతామో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటువంటి మోటార్ పారాగ్లైడింగ్, నార్మల్ పారాగ్లైడింగ్ వంటి వాటిలో టర్కీ బాగా ఫేమస్. పారాగ్లైడింగ్ చేసే మొత్తం అరబ్ దేశాలలో టర్కీ టాప్ పొజిషన్ లో ఉందని నిపుణులు చెబుతున్నారు.
అందువల్ల హమాస్ తీవ్రవాదులకు టర్కీని మోటార్ పారాగ్లైడింగ్ ఎలా చేయాలి, గుట్టు చప్పుడు కాకుండా శత్రు భూభాగంలోకి ఎలా చొరబడాలి, ఒకవేళ గాలిలో ఉన్నప్పుడు నేలపై ఎవరైనా శత్రువులు కనిపిస్తే వారిపై ఎలా దాడి చేయాలి వంటి అంశాలన్నీ బాగా నేర్పించిందని అంతర్జాతీయ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ విధంగా దాదాపు 1 సంవత్సరం నుంచి అత్యంత సుశిక్షితమైన మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్న హమాస్ తీవ్రవాదులు ముందు నిర్ణయించిన తేదీ ప్రకారం అక్టోబర్ 7వ తేదీన అటు నేలపై నుంచి ఇటు సముద్ర మార్గం నుంచి మరో ప్రక్క ఆకాశ మార్గం నుంచి గాజా స్ట్రిప్ సరిహద్దులలో ఉన్న ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేశారు. భూమార్గం నుంచి వచ్చిన వాళ్లైతే సరిహద్దుల దగ్గరున్న సీసీ కెమెరాలను ఇరాన్, రష్యా హ్యాకర్స్ ద్వారా హ్యాక్ చేయించి ఆ తరువాత అక్కడున్న కంచెలను, గోడలను బుల్డోజర్లతో తొలగించి సరిహద్దు చెక్పోస్టుల దగ్గర కాపలా కాస్తున్న కొంతమంది సైనికులను చంపి ఇజ్రాయెల్లోకి చొరబడినట్లు అంతర్జాతీయ వార్తా కథనాల ద్వారా తెలుస్తున్న అంశం. ఆ విధంగా ముందు మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన హమాస్ తీవ్రవాదులు దొరికిన వారిని దొరికినట్లుగా చంపడం, దాదాపు 100 మంది ఇజ్రాయెల్ పౌరులను కిడ్నాప్ చేయడం జరిగింది. వారిలో కొంతమంది ఆర్మీ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. హమాస్ తీవ్రవాదులు ఇంత భారీ ఎత్తున దాడి చేస్తుంటే సరిహద్దు సైనికులు, ఇతర అధికారులు ఏం చేస్తున్నారనే సందేహం కలగవచ్చు. ఈ ప్రశ్నకు 2 సమాధానాలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి. మొదటిది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన గూఢచార సంస్థగా పేరుగాంచిన ఇజ్రాయెల్ మొసాద్ ఈసారి మొద్దు నిద్రపోయిందని నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక మరో సమాధానం ఉగ్రవాదులు దాడి చేయడానికి ఎంచుకున్న తేదీ. సుక్కోట్ ఇజ్రాయెల్లో ప్రతి సంవత్సరం యూదులు చేసుకునే ఓ పండుగ. దీనిని 7 days ఫెస్టివల్ అని కూడా అంటారు. యూదుల పండుగలలో అత్యంత ఘనంగా కుటుంబం మొత్తం కలిసి హ్యాపీగా చేసుకునే పండుగ. యూదుల పండుగలలో అత్యంత ఘనంగా కుటుంబం మొత్తం కలిసి హ్యాపీగా చేసుకునే పండుగ ఈ సుక్కోట్. ఆ సమయంలో గానా బజానాలతో, పలు రకాలైన ఆహార పదార్థాలతో తాగుతూ తూగుతూ చేసుకునే ఓ ప్రముఖ పండుగ ఈ సుక్కోట్. అందులోనూ ఈ సంవత్సరం ఎప్పటికంటే కాస్త హాలిడేస్ కూడా ఎక్కువగా వచ్చాయి. దాంతో ఇజ్రాయెల్ ప్రజలు, అధికారులు పూర్తిగా పండుగ హడావిడిలో మునిగిపోయి ఉంటారని గ్రహించిన హమాస్ తీవ్రవాదులు ఆ సమయాన్ని దాడికి సరైన సమయంగా ఎంచుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండకపోవడం, అత్యంత సుశిక్షితమైన మిలిటరీ ట్రైనింగ్ వెరసి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై భారీగా దాడి చేయగలిగారు. దాంతో వెంటనే ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ లో ఉన్న హమాస్ తీవ్రవాదులపై భారీ దాడులకు దిగడం, దానివల్ల హమాస్ తీవ్రవాదులతో పాటు పాలస్తీనా ప్రజలు కొన్ని వేల సంఖ్యలో చనిపోవడం జరిగింది. అంతేకాదు హమాస్ తీవ్రవాదులు దాక్కునే మసీదులపై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడం జరిగింది. ఈ పరిణామాల వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ తన సొంత తలనొప్పిలో మునిగిపోయి ఉండటంతో ఇప్పుడు ఆ దేశం యుక్రెయిన్ కి సహాయం చేసే ఆలోచన పెట్టుకోదు. ఎందుకంటే ఈసారి ఎలాగైనా హమాస్ ని మొత్తం నాశనం చేస్తామని, అప్పటి వరకు తాము ఆగేది లేదని ఆ దేశ ప్రధాని స్పష్టంగా చెప్పడంతో ఇజ్రాయెల్ తన పూర్తి సైనిక శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఇక ఈ దాడులలో ముస్లిం ప్రజలు అధిక సంఖ్యలో చనిపోవడం, మసీదులు ధ్వంసం అవ్వడంతో ఈ మధ్య కాలంలోనే ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య బలపడుతున్న మైత్రికి ఆటంకం కలిగే అవకాశం కూడా ఉంది. రష్యా, ఇరాన్లు కలిసి ఏ ఫలితాన్ని ఆలోచించి ఈ ప్లాన్ వేశాయో అది ప్రస్తుతానికి నెరవేరినట్లే అని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.